జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిన్న మంగళగిరిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ కీలక నేతలందరూ కూడా హాజరు కావటం జరిగింది. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆ పార్టీ శ్రేణులపైన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి సిట్ నివేదిక అనేది ఒకటి రావటం జరిగింది. దాంట్లో నెయ్యికి బదులు రసాయనాలు, పామాయిల్ వంటి పదార్థాలను వాడి లడ్డూలు తయారు చేశారనేది సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేలున్నారు, మంత్రులున్నారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటుంది. అయినా ఇంతమంది ఉన్నప్పటికీ కూడా సిట్ నివేదిక వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని కూడా ఆయన ఒకంత అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే అరవ శ్రీధర్ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ కూడా ఒకటి బయటకొచ్చిన నేపథ్యంలో ఆయన ఆ విషయంలో కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలనేది మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా ఆయన ఒక ఇంత గట్టి వార్నింగ్ ఇచ్చినట్లే మనం భావించొచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ ట్రాప్‌లో ఎవరు కూడా పడొద్దని కూడా ఆయన జనసేన పార్టీ నేతలకైతే సూచనలు చేయటం జరిగింది. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఆ ట్రాప్‌లో ఎక్కడ పడొద్దు. అందరూ కూడా సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలని కూడా ఆయన జనసేన పార్టీ నేతలకు సూచనలైతే చేయటం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్యూ వచ్చినప్పుడు బయటికొచ్చి మాట్లాడాలనైతే ఆయన గట్టిగా సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్‌కైతే ఆయన పేర్కొని అక్కడి నుంచి సమావేశం మధ్యలో నుంచి ఆయన ఆగ్రహంతో వెళ్ళిపోయారు. ఎందుకంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, మంత్రులున్నారు, ఎమ్మెల్యేలున్నారు, ఇంత పెద్ద క్యాడర్ ఉంది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రతి సబ్జెక్ట్‌లో కూడా నేనే మాట్లాడాలా? నేనే ముందుకు వచ్చి నేనే మాట్లాడుతా ఉండాలా? మీరెందుకు మాట్లాడరు? మీరెందుకు దానిని ఖండించరు? అనని ఆయనైతే జనసేన పార్టీ శ్రేణులపైతో ఒకంత అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఇట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడు ఇష్యూ బేస్డ్‌గా మాట్లాడాలని కూడా ఆయనైతే సూచనలైతే చేయటం జరిగింది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.